పరువు నిలుపుకోవడం కోసం కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి బలవంతంగా ప్రజలను తరలిస్తున్నారు. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు ఉద్యోగులకు అప్పగించారు. అయితే ప్రతి డ్వాక్రా గ్రూప్ నుంచి 7 సభ్యులు తప్పక హాజరు కావాలని హుకుం జారీ చేశారు. హాజరు కాని గ్రూప్స్ను ఆన్లైన్లో తొలగిస్తామని బెదిరిస్తున్నారు. యానిమేటర్ల ఆడియో లీక్తో కూటమి ప్రభుత్వ బండారం బట్టబయలైంది. P4 బహిరంగ సభ ఫ్లాప్ కావడంతో చంద్రబాబు ప్రభుత్వంలో గుబులు రేపుతోంది. అందుకే సభకు రాని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, రేపు అనగా మరి 2వ తారీఖు రోజు మీరు ఎవ్వరు కూడా నాకు ప్రతి ఒక్క గ్రూప్ నుంచి కనీసం 7 మెంబర్స్ని మీటింగ్కి తీసుకొని రమ్మని మాకు ఆర్డర్ వేశారు. ఏ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు, ఏ గ్రూప్ వాళ్ళు రావట్లేదు కూడా మాకు తెలియజేయమని నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ గ్రూప్ వాళ్ళు కనుక రాలేదు అంటే ఆ గ్రూపులు ఇక నుంచి ఆన్లైన్లో ఉండవు, వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కూడా రావు. అది పర్టికులర్గా చెప్పమన్నారు. నేను చెప్తున్నా, నాకు రేపు మీటింగ్ దగ్గరికి వెళ్ళటానికి నాకు 5 బస్సులు ఇచ్చారు. ఈ 5 బస్సుల్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి 7 మెంబర్స్ని తీసుకొని రమ్మని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు. ఏ గ్రూప్ వాళ్ళు అయితే రాలేదు, ఆ గ్రూప్ వాళ్ళు రాలేదు అని నేను రాసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నాకు 5 బస్సులు ఇచ్చారమ్మా, కొంచెం నన్ను అయితే గట్టెక్కించండి. నేనైతే పోయినసారి మొన్న బస్సు ఇస్తే దానికి జనాల్ని తీసుకెళ్ళలేదని నిలబెట్టి, నేను తీసుకెళ్ళినా సరే నా పక్కన వాళ్ళు తేలేదని నా అందరితో పాటు నన్ను కూడా కలిపి నానా తిట్లు తిట్టారు. రైట్. దీంతో పడరాని పాటలు పడుతున్న కూటమి ప్రభుత్వ తాలూకు కార్యక్రమాలు మనం చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర ఇస్తారు. సురేంద్ర, చెప్పండి. సో 5 లక్షల మందిని తరలిస్తామని ప్రగల్భాలు పలికారు. ప్రస్తుతం జరుగుతున్న తంతు మనం చూస్తున్నాం. బలవంతంగా రప్పించే ప్రయత్నం, రానట్టయితే కనుక సంక్షేమ పథకాలు అందవని బెదిరించుతున్న వైనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఏంటి అప్డేట్స్? హరి, ఈరోజు అమరావతి పునఃప్రారంభానికి సంబంధించి నరేంద్ర మోడీ సభకు హాజరు కాబోతున్నారు. మధ్యాహ్నం అమరావతికి చేరుకోబోతున్నారు. అయితే ఈ సభని చాలా గ్రాండ్గా నిర్వహించడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఫస్ట్ 1 నుంచి 2 లక్షల మంది వస్తారంటూ మంత్రులు ప్రకటించారు. ఇప్పుడు 5 లక్షలకి సంఖ్య పెరుగుతుంది అంటూ కూడా చెప్పారు. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ తరలి వస్తున్నారంటూ ఒక ప్రచారాన్ని అయితే నిర్వహించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పాలి. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ఈ పని మీద దించిన పరిస్థితి కనిపిస్తుంది. సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు యానిమేటర్లను సైతం ప్రజల తరలింపుకి వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఆడియో వచ్చింది. యానిమేటర్ ప్రతి డ్వాక్రా గ్రూప్ నుంచి కనీసం, అంటే డ్వాక్రా గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటే 7 ఖచ్చితంగా ఈ సభకి రావాలి, ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ వాళ్ళు రాకపోతే కనుక ఎవరైతే సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఆపేస్తాము, డ్వాక్రా గ్రూప్ని కూడా ఆన్లైన్లో తొలగిస్తామంటూ కూడా యానిమేటర్ చెప్పిన విషయాన్ని మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎక్కడైతే సభలు సమావేశాలు నిర్వహిస్తుందో అక్కడికి ప్రజలు రావట్లేదని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఇది P4 మీటింగ్ పెట్టారు. అదే ప్రదేశంలో అమరావతి పునఃప్రారంభ సభ కూడా జరుగుతుంది. అక్కడ గతంలో వచ్చిన వాళ్ళంతా కూడా వెనుతిరిగిన పరిస్థితుల్లో చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తారు. ఎవరో రావట్లేదు సభలకని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రధాని వస్తున్నాడు కాబట్టి 3 పార్టీలు, జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున సమీకరించడంతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని దీంట్లో దింపిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆర్టీసీకి సంబంధించిన 4500 బస్సుల్ని ఉపయోగించారు. వాటితో పాటు ప్రైవేటుకి సంబంధించిన మరో 2000 బస్సుల్ని కూడా ఉపయోగించిన పరిస్థితి. అంటే దాదాపు 6500 బస్సుల్ని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రజల తరలింపుకు ఉపయోగిస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భయానో నయానో ఖచ్చితంగా ప్రజల్ని సభకు తీసుకురావాలి, దీన్ని విజయవంతం చేయాలి, ఈ కార్యక్రమం నుంచి గట్టెక్కాలి అనేది కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టయితే కనిపిస్తుంది. పడరాని పాటలు ప్రజల్ని సమీకరించి ఈ మీటింగ్కి తీసుకురావడానికి పడరాని పాటలు అయితే పడుతున్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఒక ఫంక్షన్ల కార్యక్రమాలకి చంద్రబాబు మీరు సభకు రండి, మీరు సభకు రండి అంటూ ప్రజల్ని అడిగిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ప్రజలు రాకపోతే ఎక్కడ అటర్ ఫ్లాప్ అవుతాదో అని ఒక భయం అయితే కూటమి నేతల్లో ఉంది. దానికోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తుంది. ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సభలకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. హరి, రైట్ సురేంద్ర.